నమస్కారం అండి. ఇప్పుడు మనము ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్ యొక్క సెట్టింగ్స్ గురించి మనము మాట్లాడుకుందాము. ఎస్ఏపి ప్రొడక్ట్ కాస్టింగ్, మైసెల్ఫ్ రాజన్ అయ్యర్. ఒకవేళ ఇంకా డీటెయిల్స్ కావాలంటే మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మీరు కింద ఇచ్చిన నంబర్ని సంప్రదించవచ్చండి. నౌ లెట్ మీ గో టు ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్. ఓకే. ఒక ప్రాజెక్ట్లో మనం అనుకుంటాము, మనం కాన్ఫిగరేషన్స్ చేసేస్తే సరిపోతుంది, డిజైన్ చేసేస్తే సరిపోతుంది అనుకుంటామండి. ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్లో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఆ, అనేది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండి. ఎందుకంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని మీరు ఒక్కసారి ఎస్టాబ్లిష్ చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ మార్చుకోలేరు. ఒకవేళ మీకు ఒక అడిషనల్ ప్లాంట్ కావాలంటే మీరు మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చండి. కానీ ఏదైతే కంప్లీట్ సెటప్ అయితే ఉందో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది చాలా 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 ఒక ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు 2 మంత్స్ 3 మంత్స్ కూడా ఈ డిస్కషన్స్ వెళ్తుందండి. అసలు డిజైన్ స్టేజ్లో యూజువలీ కంప్లీట్ కానీ ఏదైనా ప్రైమరీ విజన్ ఏదైనా ఉంటే చాలా డ్రాగింగ్ అయ్యి చాలా లాంగ్గా డిస్కషన్ అయ్యేది ఏదైనా ఉంటే అదే ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్ అండి. ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్లో మీ స్క్రీన్లో మీరు ఇక్కడ పైన చూడొచ్చు ఆపరేటింగ్ కన్సర్న్. ఆపరేటింగ్ కన్సర్న్ కింద మనం కంట్రోలింగ్ ఏరియా, ఎన్ని కంట్రోలింగ్ ఏరియా కావాలంటే అన్ని కంట్రోలింగ్ ఏరియా ఇచ్చుకోవచ్చండి. కానీ రికమెండేషన్ ఏంటంటే కంట్రోలింగ్ ఏరియా ఒకటే ఉంచండి. దానికి స్పెసిఫిక్ రీజన్స్ ఉండేనండి. కంట్రోలింగ్ ఏరియాలో మీరు ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నా మీరు అలొకేషన్స్ చేసుకోగలరు. కంట్రోలింగ్ ఏరియా మారిపోతే అలొకేషన్స్ చేయలేరండి. నేను ఒక కన్జ్యూమర్ గుడ్స్ కంపెనీ పనిచేస్తే వాళ్ళకి వరల్డ్లోనే చాలా కంట్రీస్లో వాళ్ళకి ఇది ఉందండి, వాట్ యూ కాల్ ఆపరేషన్స్ ఉంది, లీగల్ ఎంటిటీస్ ఉంది. బట్ ఇన్ ఆల్ ద కంట్రీస్ దే మేడ్ షూర్ దట్ ఇండియా ఫిజికల్ ఇయర్ అండ్ ఇండియా చార్ట్ ఆఫ్ అకౌంట్సే ఫాలో అయ్యి ఒకటే కంట్రోలింగ్ ఏరియా మెయింటైన్ చేసుకున్నారండి. దాదాపు 42 or 45 కంట్రీస్లో లీగల్ ఎంటిటీస్ ఉందండి. సో బట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ దే మెన్షూర్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ కామన్ కంట్రోలింగ్ ఏరియా. ఇక్కడ నేను రిప్రజెంటేషన్లో రెండు ఇచ్చాను, ఎందుకంటే దెర్ ఈస్ అ పాసిబిలిటీ మీరు కావాలంటే మల్టిపుల్ కంట్రోలింగ్ ఏరియా ఆపరేటింగ్ కన్సర్న్కి ఇచ్చుకోవచ్చండి. కంట్రోలింగ్ ఏరియా లెవెల్లో మీకు మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్ అనేది జనరేట్ అవుతుందండి. కంట్రోలింగ్ ఏరియా లెవెల్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్ వస్తుంది. మనం కంపెనీ కోడ్ని కంట్రోలింగ్ ఏరియాకి అసైన్ చేస్తాము. కంపెనీ కోడ్ వచ్చేసేసి మీకు స్టాచ్యూటరీ రిపోర్ట్స్ అంటే లీగల్ ఎంటిటీ వైస్ మీరు గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సిన రిపోర్ట్స్ ఉంటుంది, షేర్ హోల్డర్స్కి సబ్మిట్ చేయాల్సిన ఫినాన్షియల్ రిపోర్ట్స్ ఉంటుంది. సో అవన్నీ కూడా కంపెనీ కోడ్ నుంచి జనరేట్ అవుతుందండి. సో కంపెనీ కోడ్ నుంచి మీకు స్టాచ్యూటరీ రిపోర్ట్స్ పర్పస్కి సర్వ్ అవుతుందండి. కంట్రోలింగ్ ఏరియా వచ్చేసి మీకు మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సర్వ్ అవుతుంది. చాలామందికి తెలియదు, జస్ట్ ఒకటే కంట్రోలింగ్ ఏరియా అసైన్ టు ఆపరేటింగ్ కన్సర్న్ అంటారండి. కాదండి, ఆపరేటింగ్ కన్సర్న్ వల్ల చాలా 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 పెద్ద లాభం ఉందండి. కంపెనీ కోడ్ మీ కంపెనీ ఎంత లాభం తీసిపెట్టింది, రెవెన్యూ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, ప్రాఫిట్ ఎంత అని చెప్తుందండి. అక్కడ వరకు చెప్తుంది. కానీ ఆపరేటింగ్ కన్సర్న్లో మీరు అదే ప్రాఫిట్ని కోపా ద్వారా బై కస్టమర్ గ్రూప్ చూసుకోవచ్చు, బై ప్రోడక్ట్ గ్రూప్ చూసుకోవచ్చు, బై మెటీరియల్ గ్రూప్ చూసుకోవచ్చు, బై బ్రాండ్ చూసుకోవచ్చు, బై లైన్ ఆఫ్ బిజినెస్ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు రీటైల్ సెగ్మెంట్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ లైన్ ఆఫ్ బిజినెసెస్ లైక్ కిడ్స్ వేర్, మెన్స్ వేర్, విమెన్స్ వేర్, ఇవన్నీ కూడా మీరు ఆపరేటింగ్ కన్సర్న్ని కోపా ద్వారా తీసుకొని వచ్చేసి ఇదే నంబర్స్ని మీరు మల్టిపుల్ డైమెన్షన్స్ లాగా చూసుకోవచ్చు అండి. చాలా 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 ఇంపార్టెంట్ విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం అండి, ఆపరేటింగ్ కన్సర్న్ మీ మార్కెటింగ్ సెగ్మెంట్స్ యొక్క ప్రాఫిటబిలిటీ ఇవ్వడానికి ఎనేబుల్ చేస్తుందండి. ఈ పాయింట్ మీకు చాలా చోట్ల కూడా మీకు చెప్పరు. ఇది ఓన్లీ ఆపరేటింగ్ కన్సర్న్ అంటారు కానీ దాన్ని విశదీకరించి ఎవరు చెప్పరండి. కానీ ఆపరేటింగ్ కన్సర్న్ ప్లేస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే లీగల్ ఎంటిటీ రిపోర్టు ఒక కంపెనీకి ఏ యొక్క ప్రోడక్ట్ డివిజన్ వాళ్ళకి లాభం తెచ్చిపెట్టింది, ఏ యొక్క బ్రాండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మల్టిపుల్ బ్రాండ్స్ చేశారనుకోండి, వాళ్ళకి మల్టిపుల్ బ్రాండ్స్లో ఏ బ్రాండ్స్ వల్ల వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనుకోండి, ఇఫ్ దే ఆర్ ఇంటూ ట్యాబ్లెట్స్, దే ఆర్ ఆల్సో ఇంటూ సిరప్స్, దే ఆర్ ఆల్సో ఇంటూ ఆయింట్మెంట్స్ అనుకోండి. ఇన్ దట్ కేస్ ఏ యొక్క యూనో లైన్ ఆఫ్ బిజినెస్ ట్యాబ్లెట్స్ ప్రోడక్ట్ గ్రూప్ వాళ్ళకి లాభం తెచ్చిపెట్టిందా, ఎంత లాభం తెచ్చిపెట్టింది, సిరప్స్ డివిజన్ ఎలా తెచ్చిపెట్టింది, ఆయింట్మెంట్స్ డివిజన్ ఎలా తెచ్చిపెట్టింది అని ఉంటుందండి.
అపోలో మీరు చూసుకున్నారంటే అపోలోకి హాస్పిటల్స్ ఉంది, ఫార్మసీ కూడా ఉందండి. ఒకవేళ ఫార్మసీ వైజ్ నాకు ప్రాఫిటబిలిటీ కావాలి, ఇలా మార్కెటింగ్ సెగ్మెంట్ వైజ్ నాకు ప్రాఫిట్ కావాలి, ఏ స్టేట్ ఎంత ప్రాఫిట్ జనరేట్ చేసింది నాకు, లేదా ఏ క్లస్టర్ సౌత్ ఇండియా ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేసిందా, నార్త్ ఇండియా ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేసిందా అని తెలుసుకోవడానికి మనము ఆపరేటింగ్ కన్సర్న్ ద్వారా తెలుసుకోగలమండి. అది మనము లీగల్ ఎంటిటీ ద్వారా తెలుసుకోలేము అండి. లీగల్ ఎంటిటీ ద్వారా ఆ కంపెనీ లీగల్ ఎంటిటీ ఎంత ప్రాఫిట్ జనరేట్ చేసింది అది తెలుసుకోగలమండి. దాని కింద ఒకవేళ ప్రాఫిట్ సెంటర్ ఉంటే ప్రాఫిట్ సెంటర్ వైజ్ కూడా మీరు బ్యాలెన్స్ షీట్ పిఎన్ఎల్ తెచ్చుకోవచ్చండి. కానీ దాదాపు నేను చూసిన చాలా ఇంప్లిమెంటేషన్స్లో అట్లీస్ట్ 10 to 12 డైమెన్షన్స్ ఉంటుందండి వాళ్ళకి ప్రాఫిట్ చూసేది. ఒక కంపెనీ వచ్చేసి వాళ్ళ ప్రాఫిట్ని 10 to 12 డైమెన్షన్స్ పైన చూడాలనుకుంటారండి. మనకి ఎస్ఏపి వర్డ్ ఇచ్చింది ఓన్లీ 4 డైమెన్షన్స్ అండి, దేనిపైతే మనకి బ్యాలెన్స్ షీట్ వస్తుందో అండ్ పిఎన్ఎల్ వస్తుందో. అది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. కంపెనీ కోడ్ అండి, ప్రాఫిట్ సెంటర్, బిజినెస్ ఏరియా అండ్ సెగ్మెంట్. బిజినెస్ ఏరియా వచ్చేసి చాలామంది ఎస్ఏపి కొన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు, కొన్నిసార్లు అంటారు లేదు మేము తర్వాత యూస్ చేయము, 2027 తర్వాత మేము యూస్ చేయము అలా అంటున్నారండి. సో దట్ ఈస్ నాట్ అ టాపిక్ ఫర్ అస్ ఫ్రమ్ ఎ ప్రోడక్ట్ కాస్టింగ్ పర్స్పెక్టివ్ అండి. ఆ తర్వాత మనం చూస్తే ప్లాంట్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీకు మన ప్రోడక్ట్ కాస్టింగ్కి ప్రతి ఒక్క మెటీరియల్ వాల్యుయేషన్ కూడా ప్లాంట్ లెవెల్లో అవుతుందండి. ఈ ప్లాంట్ని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేస్తామండి. ఆ తర్వాత మీరు చూసుకుంటే స్టోరేజ్ లొకేషన్ అంటే ఇప్పుడు ప్లాంట్ అంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మాత్రమే కాదండి, చాలా గుర్తుపెట్టుకోండి. ప్లాంట్ అంటే అసెంబ్లీ ప్లాంట్ కూడా ఉంటుందండి. మీరు వేర్ హౌస్ని కూడా ప్లాంట్గా డిఫైన్ చేసుకోవచ్చండి. వేర్ హౌస్ని కూడా మీరు ప్లాంట్గా డిఫైన్ చేసుకోవచ్చండి. ఇలా మేమైతే ఒకసారి ఒక కంపెనీకి వాళ్ళకే ఒక హోటల్ ఉండిందండి, ఆ హోటల్ని కూడా మేము ప్లాంట్గా డిఫైన్ చేసామండి. సో ఇలా చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉందండి. సో ప్లాంట్కి మనము స్టోరేజ్ లొకేషన్ అసైన్ చేస్తామండి. అదే ప్లాంట్లో మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్స్ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ రాగానే మనం ఒక చోట అన్లోడ్ చేసి పెడతాం కదండి, అది ఒక స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. ఆ స్టోరేజ్ లొకేషన్ నుంచి మనం అన్ప్యాక్ చేసేసి ఆ వచ్చిన మెటీరియల్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇంకో స్టోరేజ్ లొకేషన్లో పెట్టచ్చండి. ఇలా మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్స్ కూడా మీరు అసైన్ చేయొచ్చండి ప్లాంట్కి. అలానే ఆ రా మెటీరియల్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్లో ఫినిష్డ్ గూడ్స్ అయ్యి మీరు సెమీ ఫినిష్డ్ గూడ్స్కి ఒక స్టోరేజ్ లొకేషన్ ఇవ్వచ్చండి. ఇవన్నీ కూడా ఎంటర్ప్రైజ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత వేర్ హౌస్లో బిన్, ర్యాక్ ఇవన్నీ ఉంటుందండి. మనం అట్టుకోవట్లేదు. షిప్పింగ్ పాయింట్ అంటే ఎక్కడి నుంచి అయితే మీరు మీ యొక్క గూడ్స్ని పీజీఐ పోస్ట్ గూడ్స్ ఇష్యూ తర్వాత ప్యాకింగ్ చేసేసి మీరు డెలివరీకి పంపిస్తారో దాన్ని షిప్పింగ్ పాయింట్ అంటారండి. షిప్పింగ్ పాయింట్ వచ్చేసి లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్లో వస్తుందండి. ఇది ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్. నెక్స్ట్ మనం చూడాల్సింది, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇటువైపు మీరు చూస్తే సేల్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సేల్స్ ఆర్గనైజేషన్కి మనం డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అసైన్ చేస్తాము, డివిజన్ అసైన్ చేస్తామండి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వచ్చేసింది వెరీ వెరీ సింపుల్. మీరు ఏ యొక్క మాధ్యమాల ద్వారా మీ యొక్క విక్రయాన్ని మీరు కొనసాగిస్తున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యొక్క ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో అమ్ముతున్నాను, నేను రీటైల్లో అమ్ముతున్నాను, డైరెక్ట్గా వాట్ యు కాల్ టెలికాలర్ ద్వారా అమ్ముతున్నాను, స్టోర్స్కి అమ్ముతున్నాను, డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కూడా అమ్ముతున్నాను, హోల్సేల్ కూడా అమ్ముతున్నాను, ఇలా 5-6 ఎక్స్పోర్ట్స్ కూడా అమ్ముతున్నానండి. అప్పుడు ఏమైంది, 6 ఛానల్స్ వచ్చిందండి. ఇంకా ఈ కామర్స్లో మార్కెట్ ప్లేస్లో అమ్ముతున్నాను. నేనే వెళ్ళి అమెజాన్లో వెళ్ళి నా యొక్క ప్రోడక్ట్ లిస్ట్ చేసుకుని నేను అమ్ముతున్నాను. అప్పుడు నాకు దాదాపు 6-7 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అయ్యిందండి. ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వైజ్ కూడా మనకి ప్రాఫిట్ కావాలంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఫినాన్షియల్ బుక్స్ అయితే ఇవ్వదండి, అది ఆపరేటింగ్ కన్సర్న్ ద్వారా మనం తెచ్చుకోవాలి. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనేది మన యొక్క విక్రయ మాధ్యమము అని. డివిజన్ వచ్చేసేసి మీ యొక్క ప్రోడక్ట్స్ని మీరు డివిజన్స్గా మీరు చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆటోమొబైల్ కంపెనీలో ట్రాక్టర్స్లోనే మీరు సో అండ్ సో హెచ్పి కన్నా అబవ్ ఉంటే ఒక డివిజన్, ఇంకోటి బిలో 7 HP ఉంటే ఇంకో డివిజన్ అని ఒక డివిజన్ చూశానండి. అలా చాలా డివిజన్స్లో మీరు ఇది చేయొచ్చు. లెదర్ ప్రోడక్ట్స్, తర్వాత క్లోత్ ప్రోడక్ట్స్, ఇలా వేరే డివిజన్స్ కూడా తెచ్చుకోవచ్చండి. ఒకవేళ డివిజన్స్లో మీరు కావాలంటే ఓపీసీ సిమెంట్ అని, వేరే సిమెంట్ అని, అలా కూడా మీరు డివిజన్స్ని తెచ్చుకోవచ్చండి. ఈ మూడింటిని కలిపి మనము సేల్స్ ఏరియా అంటామండి. ఈ మూడింటిని కలిపి మనము సేల్స్ ఏరియా అంటామండి. తర్వాత పర్చేస్ ఆర్గనైజేషన్ అండి.
పర్చేజ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ డీలింగ్ విత్ చాలా విధాలైన ప్రోడక్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ కూడా మీరు కొంటున్నారు, రైట్? మీరు కెమికల్స్ కూడా కొంటున్నారు, మీరు ఫ్యాబ్రిక్ కూడా కొంటున్నారు. సో ఎవరైతే కొంటారో మన కంపెనీ తరఫున వాళ్ళు వెళ్ళి రీసెర్చ్ చేయాలి, ఏ వెండర్ మంచిగా అమ్ముతాడో, వాడి యొక్క క్వాలిటీ ఏంటిది, ఇవన్నీ పరిశోధించి ఒక టీం ఉంటుంది. ఫలానా వెండర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటారు కండి. వాళ్ళని మనం పర్చేస్ ఆర్గనైజేషన్ అంటాము. పర్చేస్ ఆర్గనైజేషన్ కింద పర్చేస్ గ్రూప్స్ అని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది రిపోర్టింగ్ పర్పస్కి వాడతాము. కొంతమందికి మనం ఒక బాధ్యత అప్పగిస్తామండి. మీరు వెళ్ళి ఫ్యాబ్రిక్ చూసుకొని రండి. వాళ్ళకి ఫ్యాబ్రిక్ మీద స్పెషలైజేషన్ ఉంది. ఏ బట్ట ఎక్కడి నుంచి నాణ్యతగా కొనగలము, మంచి క్వాలిటీతో నాణ్యతగా మనం కొనగలము అనేది, పాలిస్టరా వేరే టెక్స్టైలా, ఆ పర్చేస్ గ్రూపు సపరేట్గా ఉంటుందండి. కొంతమందికి కాస్మెటిక్స్ పైన అవగాహన ఉంటే మనము ఆ గ్రూప్ తీసుకొస్తాము. ఓకే, మీరు కాస్మెటిక్స్ డీల్ చేయండి. అదే కంపెనీలో మనం ఒకవేళ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కూడా మనము డీల్ చేస్తే వాళ్ళకి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్లో ముగ్గురు నలుగురు వేస్తాము. మీరు వెళ్ళేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, షేవర్స్ కానీ, ట్రిమ్మర్స్ కానీ ఏవైనా కూడా ఆ డివిజన్ని ఒక పర్చేస్ గ్రూప్ కింద ఏర్పరచుకుంటామండి. సో నౌ వీ హ్యావ్ సీన్ ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్లో ఎఫ్ఐ పరంగా మనం చూసాము, ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్ సేల్స్ ఆర్గనైజేషన్ పరంగా చూసుకున్నాము, పర్చేజ్ ఆర్గనైజేషన్ పరంగా కూడా మనము చూసుకున్నామండి. మనము దాదాపు సేల్స్ గురించి మనం చేయమండి, ఎస్డి వాళ్ళు చేస్తారు, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎంఎం వాళ్ళు చేస్తారు. కానీ ప్లాంట్ కూడా ఎంఎం వాళ్ళే, ప్రొక్యూర్మెంట్ వాళ్ళే చేస్తారు, స్టోరేజ్ లొకేషన్ షిప్పింగ్ పాయింటే. కానీ ఇవన్నీ నిర్ధారించడం మాత్రము సిఇఓ కన్సల్టెంట్ లేకుండా ఒక ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్ జరగదండి. ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్లో ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను, నాకు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వైజ్ ప్రాఫిట్ కావాలి అంటే నేను ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఆన్లైన్లో అమ్మితే నాకు ప్రాఫిట్ వస్తుందా, హోల్సేలర్ ద్వారా అమ్మితే నాకు ప్రాఫిట్ వస్తుందా, డైరెక్ట్గా నా యొక్క స్టోర్స్లో వచ్చేది ప్రాఫిట్ ఎక్కువ బాగుందా, నేను బయట స్టోర్స్ వాళ్ళకి అమ్మితే నాకు ప్రాఫిట్ బాగుందా, ఎక్స్పోర్ట్స్లో నాకు ప్రాఫిట్ బాగుందా అని నాకు ఒక పిఎండ్ఎల్ కావాలంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ మనకు ప్రాఫిట్ ఇవ్వదు. ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని మనము ఎలా మనం తెచ్చుకోగలము, ఒకవేళ మనం ప్రాఫిట్ సెంటర్లో తెచ్చుకుంటామా లేదా మనము కోపాలో తెచ్చుకుంటామా, ఇవన్నీ ఆలోచించే ఈ యొక్క ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్ అనేది మనము డిఫైన్ చేస్తామండి. ఎందుకంటే చాలా ఇంటర్ డిపెండెన్సీస్ ఉంటుంది. ప్రతి ఒక్క నంబర్ వచ్చేసి ఫైనాన్స్కి రావాలి, ఫైనాన్స్ కన్నా ఎక్కువ కంట్రోలింగ్కి రావాలండి. తారతమ్యాలు లేకుండా ఒక ప్రశ్న అడిగితే ఒక మేనేజ్మెంట్కి ఎక్స్టర్నల్ రిపోర్ట్ ఇంపార్టెంటా, ఇంటర్నల్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంటే, కానీ ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఇంకా కొంచెం ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే ఇంటర్నల్ నంబర్స్ బాగుంటేనే కదా ఎక్కడ నాకు లాస్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ నాకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఏ ప్రోడక్ట్లో నాకు రెవెన్యూ లీకేజ్ ఎక్కువ జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా నేను ఇంటర్నల్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లోనే నేను తెలుసుకోగలను. ఫైనాన్షియల్ నెంబర్స్ బయట వాళ్ళకి ఇవ్వడానికి అది ఆడిటర్స్ ద్వారా సర్టిఫై చేసి ఇస్తాము. కాబట్టి నాకు నా యొక్క పిఎండ్ఎల్ వచ్చేసి వేరే వేరే డైమెన్షన్స్ నుంచి తెచ్చుకోవాలి అంటే ఆర్గ్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపు 2.5-3 months జరిగే ఒక డిస్కషన్ అండి, మీరు మర్చిపోకండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు మనము దీని పేరు సినారియో అని పెట్టాను. సో స్టెప్స్ ఈరోజు మనం ఏం చూసుకోబోతున్నాం అంటే బేసిక్ ఆర్గ్ సెట్టింగ్స్లో మనము క్రియేట్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, లాజిస్టిక్స్ సెట్టింగ్స్, క్రియేట్ ప్లాంట్, డివిజన్స్, ఈ ఆర్గ్ స్ట్రక్చర్ చేద్దామండి. మనము ఎస్డి సెట్టింగ్స్ సంబంధించి క్రియేట్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, మెయింటైన్ షిప్పింగ్ పాయింట్, ఇవన్నీ కూడా మనం చూద్దామండి. ఇప్పుడు నేను ఎస్ఏపిలోకి వెళ్తున్నాను.